ఎంటీఎంసీ పరిధిలోని డోలాస్ నగర్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాదిగ కార్పొరేషన్ చైర్పర్సన్ ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఇంకా తాడేపల్లి టౌన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, నియోజకవర్గ పరిశీలకులు ముమ్మిడి సత్యనారాయణ, ఇంకా అన్నేం కుసుమ, దారాదాస్ తదితరులు పాల్గొని మాట్లాడారు. తాడేపల్లిలోని డోలస్ నగర్ ఏరియాలో మనము 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి సుపరిపాలన కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళి పథకాల గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పార్టీ అధిష్టానం ఎన్నిక చేయబడిన మరి వల్లభనేని గారు, కోటేశ్వర గారు చాలా మంది ఇక్కడ చాలా కష్టపడి మరి ఇక్కడ 11,000 ఓట్స్ భారీ మెజార్టీ లోకేష్ బాబు గారికి అందించడం జరిగింది. అంటే ఈరోజు మీరు గమనిస్తే 90,000 అబౌవ్ లోకేష్ గారు మెజార్టీ తెచ్చుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి 66,000 అంటే 25 లక్షల తేడాతో మరి ఈరోజు మరి లోకేష్ బాబు ఆధిపత్యంలో ఉన్నారు. అంటే ఇక్కడ ఎంత కష్టపడ్డారో మనం గమనించాలి. అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఈ సుపరిపాలన గురించి ఇప్పుడు మనం చెప్తున్నాం, కానీ మేనిఫెస్టోలో ముందుగానే మనము సూపర్ 6 చెప్పాం. సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ప్రజలందరికీ, అంతేకాకుండా చంద్రన సూపర్ హిట్ అనే మాదిరిగా ఈరోజు సూపర్ 6 పథకాలు ఎంతో వేగంగా మరి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినాయి. ఈరోజు మహిళలు చూస్తుంటే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీ శక్తి పథకం ద్వారా వాళ్ళు ఎక్కడికన్నా కానీ ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణంలో ఆల్మోస్ట్ 65 కోట్ల మంది కూడా ట్రావెల్ చేశారు. మరి ఇప్పుడు విద్యార్థులు అయితేనేంటి చాలా మంది ఎవరైతే మరి ఇక్కడ టౌన్కి వెళ్ళాలనుకున్నా కానీ, సపోజ్ విజయవాడ, సపోజ్ గుంటూరు వెళ్ళాలి, వాళ్ళు పండించుకున్న పంటలు అయితేనేంటి, కూరగాయలు అయితేనండి తీసుకొని వెళ్ళాలి అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అనేది చాలా అవసరం. మరి ఆ ట్రాన్స్పోర్ట్ మరి ఈరోజు ఉచితంగా తీసుకురావడం అనేది ప్రతి కుటుంబాన్ని కూడా 2,000 నుంచి 8,000 ఆదా జరుగుతుంది. చాలామంది తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటారు. సపోజ్ అన్నవరం అయితేంటి, చాలా ప్లేసెస్, కనకదుర్గమ్మ టెంపుల్, ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఈరోజు అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం వెళ్తున్నారా? మీరందరూ వెళ్తున్నారు. మరి ముఖ్యంగా దీపం పథకం కనుక మనం చూస్తే చాలామంది ఇళ్లలో కుంపడి ఉంటుంది, స్టవ్స్ ఉండవు. మరి ఊది వాళ్ళకి ఆ పొగ లంగ్స్లో పోయి లంగ్ క్యాన్సర్స్ అయితేనేంటి, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, మరి క్యాన్సర్స్ రావడం జరిగింది. అలాంటివి కాకుండా ఈరోజు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వంటిల్లు శుభ్రంగా ఉంటేనే మనందరం కూడా భోజనం చేయగలం. కనుక ఏంటంటే ఈరోజు మరి సంవత్సరానికి 3 సిలిండర్స్ ఇచ్చి, మరి ఈ దీపం 2 పథకంలో కూడా 3 సిలిండర్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతి సిలిండర్లో కూడా ఎంతో, సపోజ్ ఈరోజు బ్లాక్లో కొంటే అది 3,000 పైన అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యనే మనకి పెట్రోల్ ధరలు పెరిగిపోయి చాలా కష్టాల్లో ప్రజలు సిలిండర్స్ దొరికింది. కానీ ఈరోజు మహిళలకి మరి ఇంత గొప్ప పథకాలు, అంతేకాకుండా చాలామంది ఇక్కడ అందరూ కూడా తల్లికి వందనం అనేది పట్టుకొని ఉంటారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని వేసి ఏ విధంగా నాన్న బుడ్డికి ఆ డబ్బులు పోయినా మీరు అందరూ చూస్తారు. ఎందుకంటే అక్కడ 15,000 ప్రతి ఒక్క బిడ్డకి కూడా వేస్తాను అనుకుంటూ, మీ అన్న వస్తే చేస్తానని చెప్పిన మీ పిల్లలకి నేను మేనమామగా ఉంటానని చెప్పి ఎంత మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. ఆ 15,000 కాస్త మొదటి సంవత్సరంలో మాత్రమే వేసి, రెండో సంవత్సరంలో దాన్ని 14,000 చేసి, ఆ 14,000 అంటే ఆల్మోస్ట్ 550 కోట్లు నష్టమైంది. మూడో సంవత్సరంలో అయితే కరోనా అని చెప్పి 2021 నుంచి 22 వరకు అసలుకి డబ్బులే లేదు, అంటే 6,500 కోట్లు మరి నొక్కేసేసారు. ఇంకా నాలుగో సంవత్సరం అయితే ఆ 15,000 కాస్త 13,000 చేసి ఆ 1,110 కోట్లు నష్టం చేశారు. మరి ఐదో సంవత్సరంలో కూడా అదే మాదిరిగా 15,000 కాస్త 13,000 అయిపోయి మరి 1,110 కోట్లు, అంటే వెరసి టోటల్గా 9,500 కోట్లు నష్టం చేసి టాయిలెట్స్ శుభ్రం చేయాలని పాఠశాలలకి 2,500 కోట్లు చేయకుండానే డబ్బులు నొక్కేశారు. ఇక టీచర్స్ని అయితే నరకవేతనం పెట్టారు. వాళ్ళందరికీ 45 యాప్లు పెట్టి మరి వాళ్ళందరూ కూడా అర్థం కాని యాప్స్ పెడితే ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది పిల్లలందరికీ కూడా మొన్ననే జరిగిందా మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్, ఎంతో మరి వాళ్ళు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ 2.0లో ఆల్మోస్ట్ 2,28,00,000 మంది పాల్గొని లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వచ్చిందంటే అది లోకేష్ బాబుకే సాధ్యం. ఎందుకంటే ఒక ఐటీ మినిస్టర్గా ఎన్నో ఎంఓఈస్ ఆల్మోస్ట్ యువగళం నిధిలో ఆయన చెప్పింది ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పిన వ్యక్తి ఈరోజు 26 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం వల్ల మనకు